అడ్డరోడ్డు నుండి నర్సీపట్నం వెళ్లే రహదారి పనులకు దార్లపూడి గ్రామం వద్ద రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శంకుస్థాపన చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, రాష్ట్ర రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ అడ్డరోడ్డు నర్సీపట్నం రహదారి పనులకు 24 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. నేను గతంలో ఈ రోడ్డు నిర్మాణం చేయాలంటూ పాదయాత్ర కూడా చేశానని గుర్తు చేశారు. గత 5 సంవత్సరాలుగా పంచాయతీల్లో ఒక్క రోడ్డు కూడా వేయలేదన్నారు. ప్రజలకు ఏ కష్టం లేకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. ఆ బాధ్యతను చంద్రబాబు తూచా తప్పక పాటిస్తున్నారన్నారు. అటు అటు దయచేసి అందరూ కూర్చోండి. మేడం గారు మిమ్మల్ని ప్రజా దర్బార్ కార్యక్రమం ఉంది. నక్కపిల్లని ఒక 10 నిమిషాలు మాట్లాడతాం. దయచేసి అందరూ కూర్చోండి. ఆర్టీసీ చదువు బొంబాయిలో వచ్చిందండి. మేము అధికారంలో లేనప్పుడు కూడా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా చాలా సందర్భాల్లో ఇదంతా పాదయాత్ర కూడా చేశాం. నాతో పాటు మీరందరూ కూడా పాదయాత్ర చేస్తున్నారు. ఆ రోజు మాట ఇచ్చాం, అమ్మ మమ్మల్ని గెలిపించండి, 6 నెలల లోపే ఈ రోడ్డు వేయించే పరిస్థితి మీకు తీసుకొస్తామని చెప్పి ఆ రోజు మీ అందరి దగ్గర మేము ప్రమాణం చేశాము. అదే రకంగా ఈరోజు ఈ ఎన్డీబీ రోడ్లు అనేవి మ్యాక్సిమం రావడానికి కూడా, అంటే డబ్బులు లేనప్పటికీ కూడా, గవర్నమెంట్లో డబ్బులు లేనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ప్రజలందరికీ కూడా గుంతలు లేని రోడ్లు ఉండాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడంతో అక్కడ మన రోడ్ల భవనాల శాఖ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకోవడం, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దీని మీద ఇనిషియేషన్ తీసుకొని ఇమీడియట్ గా మన జిల్లాలోనే మొట్టమొదటి రోడ్డు ఇదే ఫస్ట్ ఓపెన్ చేయడానికి ఈరోజు మన కలెక్టర్ గారు రావడం జరిగింది. సుమారుగా ఇక్కడ మనకి సంబంధించి పాయకరావుపేటలో గుంతలన్నీ రోడ్లు ఉన్నాయని చెప్పి అవన్నీ కూడా పూర్తి చేయాలి అని చెప్పి దగ్గర 1,50,00,000 రూపాయలు పెట్టి మొత్తం 15 వర్కులు ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఇది గుంతలు పూడ్చేదే కాదు, ఇది ఫుల్ ఫ్లెజ్డ్ గా రోడ్లు వేసేసేది. ఈ ఒక్క రోడ్డుకి 24 కోట్లు వెచ్చిస్తున్నాం. ₹2 కాదు, 24 కోట్ల రూపాయలతో మీకు అడ్ రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ కోటూరు నర్సీపట్నం వరకు కూడా ఈ రోడ్డు వెళ్తుంది. ఈ రోడ్డుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పూర్తి చేసి ఇక్కడ నుంచి అక్కడ మనకు అడ్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి చూసుకుంటే కోటూరులో నర్సీపట్నం వరకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి. అటువంటివి ఏమీ లేకూడదు అని చెప్పి ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు ఆలోచన చేసుకుని ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ లో ఒక ప్రక్షాళన తీసుకురావడానికి ఇదంతా చేశారు. ఇదే కాదు, మీరు అందరూ కూడా నన్ను అడుగుతారు ఈ రోడ్డు గురించి. మీరు అడగక ముందే నేను అధికారులు అడిగాను, ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, దార్లపూడి లోపలికి వెళ్ళే పరిస్థితి ఏంటి అని. ఇంకొక 1 రోజులు టైం ఇస్తే ఆ రోడ్డు కూడా మన శాంక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పి like I was sub-collector, he was executive engineer. ఓకే ఓకే అంటే అడిగి ఫోటో చాలరా సైడ్ ఊరికండి
दहानादे दुर्गाकस्मान् वदशोदयतु अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्मि ध्रुवं दे राजा वरुण ध्रुवं होतारावलचन्द्रपूर्वेरस्तास्याम धुनवासुवीराः मह्यं जिदं च मम यानहिव्या भवतस्सत्या मनसो मेस्तु धेनो मार्गां गतमग्नाहं विश्वे देवासो दिवो ददामि देवी शरणवे మేము కూడా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ప్రత్యేకంగా దీని మీద 2-3 సార్లు పాదయాత్ర కూడా చేసాం, ధర్నాలు చేసాం. ఈ రోడ్డుని ఎలాగైనా వెయ్యాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టాం. కాకపోతే లాస్ట్ 5 సంవత్సరాల పరిపాలనలో కనీసం ఒక గొంతు పోడ్చడానికి కూడా ఒక తట్టమట్టి తీసుకొచ్చిన పాపాను కూడా పోలేం. ఆ రోజు మేము ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగానే ఆ రోజు మేము ప్రామిస్ చేయడం జరిగింది. గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుసు కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి కార్యదక్షత తెలుసు కాబట్టి ఆ రోజు మేము మాట ఇవ్వడం జరిగింది. 6 నెలల లోపే ఈరోజు మేమందరం కూడా ఆ రోడ్డు వేయించే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్పాం. ఈ ఎన్డీబీ రోడ్స్లోకి సంబంధించి ఈరోజు మళ్ళీ తిరిగి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ రోడ్డుని కూడా వేయడానికి ఈరోజు సిద్ధపడడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి సుమారుగా 24 కోట్ల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ అయింది. ఈ రోడ్డు వరకు కూడా ఆల్రెడీ ఈ రోజు నుంచి స్టార్ట్ కూడా జరుగుతుంది. ఇక్కడ తిరిగి అంటే అడ్డు రోడ్ నుంచి సుమారుగా నర్సీపట్నం వెళ్ళే ప్రయాణికులందరూ ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. వీళ్ళే కాదండి, సుమారుగా చూసుకుంటే మనకి ఎన్డీబీ వర్కుల్లో దగ్గర 15 వర్కులు అంటూ ఉన్నాయి జిల్లా మొత్తం మీద. ఆ వర్కులన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి గౌరవ కలెక్టర్ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మీరు అందరికీ తెలుసు సంక్రాంతి కల్లా రోడ్లు ఏదైతే గుంతలు పడి ఉన్నాయో, అంటే 5 సంవత్సరాల్లో కనీసం రోడ్లను పట్టించుకోకుండా రోడ్ల మధ్యలోనే స్విమ్మింగ్ పూల్స్ ఇలా తయారవడం, ఆఖరికి చాలామంది రకరకాల ధర్నాలు కూడా రకరకాలుగా చేసిన పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అయినా కూడా ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కనీసం పట్టించుకోకుండా ఉండే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గుంతలు లేని రోడ్లు చేస్తానని మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు జనవరి 15 కల్లా ఎక్కడైనా గుంతలుంటే రోడ్లన్నింటినీ కూడా పోడ్చమని చెప్పి డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది. పాయకరావుపేట నియోజకవర్గంలోనే 15 వర్కులకి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకుంటే 68 వర్కులకి 4,80,00,000 రూపాయలతో ఈ జనవరి 15 కల్లా రోడ్లని గుంతలు కూడా పూర్తి చేసి క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఆ ప్రకారంగా మేమందరం కూడా ముందుకెళ్తాం. ప్రచారం జరుగుతుంది, దాని మీద మీరు చిన్న క్లారిటీ ఇవ్వాలి. చదువు అవగాహన ఉన్న వాళ్ళకి ఏ రోడ్లకి టోల్ గేట్ పెడతారన్న సంగతి అర్థం అవ్వాలి. విషయం ఏంటంటే పీపీపీ మోడల్లో ఉన్న వాళ్ళకి అది కూడా హైవేస్, ఇట్స్ నాట్ హైవే, ఆర్ఎన్బి రోడ్డు. హైవేస్లోని కానీ పెద్ద పెద్ద రోడ్స్కి ఏదైతే ఉన్నాయో అది పీపీపీ మోడల్లోనే ఒకవేళ ఇన్ కేసు మనం కన్స్ట్రక్ట్ చేయగలిగితే దానికి గురించి మాట్లాడారు తప్పించి ఇలా రోడ్డు కనెక్టివిటీ అంటే విలేజ్ టు విలేజ్, మండల్ టు మండల్, కాన్స్టిట్యున్సీ కనెక్టివిటీకి ఎవరు పెట్టడండి. అంటే నేనేమంటానంటే అలా అర్థం చేసుకునే వాళ్ళకి చెప్తున్నా. అనేది వాళ్ళు కట్టలేదు కదండి, ఆ రోడ్డుకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇందేశమ వాక దగ్గర రోడ్డు గురించి కూడా ఆల్రెడీ ప్రపోజల్ మొన్నే మన కలెక్టర్ గారు కూడా వచ్చి చూశారు. దానికి కూడా రోడ్డు ప్రపోజల్ మేము పెడుతున్నామండి. ఇప్పుడు దీంట్లోని 24 కోట్లు ఎంతవరకు రిస్టోర్ చేయగలిగితే అంతవరకు రిస్టోర్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా అవుతుంది అనుకుంటే కనుక పెట్టిస్తాం, ఇబ్బంది ఏం లేదు. మ్యాచింగ్ గ్రాంట్ ఇది దశాబ్ద కాలం కలగదండి, ఆ రోడ్డుకి ఇప్పుడే ఇందులోనే ఎక్స్టెన్షన్ పెడితే బాగుంటుంది. డెఫినెట్గా వేస్తామండి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారు, ఇంతకు ముందు పాయకరావుపేట నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఏ వర్కులు జరిగినాయో అక్కడతో స్టాప్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్ 5 సంవత్సరాలు ఏమీ జరగలే. మళ్ళీ ఈరోజు పాయకరావుపేట ప్రజలందరూ అత్యధిక మెజార్టీతో నన్ను ఎమ్మెల్యేకి గెలిపించారు, మినిస్టర్ని కూడా చేశారు. ఈరోజు ఇంకా బాధ్యత నాకు ఇంకా పెరిగింది. ఈరోజు నియోజకవర్గం మీద బాధ్యత ఇంకా పెరిగింది. ఆ బాధ్యత మేర మ్యాక్సిమం అన్ని పనులు పూర్తి చేస్తాం.